నమస్తే అందరికి. ఒక ధనవంతుడైన తండ్రి తన కొడుక్కి పేదవారు ఎలా ఉంటారో చూపించాలనుకుంటాడు. దానికోసం ఆ కొడుకు ఒక రోజంతా ఒక రైతు కుటుంబంతో ఉండేలాగా ఏర్పాటు చేస్తాడు. ఆ కొడుకు ఆ రోజంతా రైతు కుటుంబంతో గడుపుతాడు. సాయంత్రానికి ఈ ధనవంతుడైన తండ్రి తన కొడుకును తిరిగి తెచ్చుకుంటూ ఉంటాడు. మార్గమధ్యంలో ఇలా అడుగుతాడు. "నాన్న, నువ్వక్కడ ఏం గమనించావు?" అని అడుగుతాడు తండ్రి కొడుకుని. కొడుకు చెప్తాడు, "చాలానే గమనించాను నాన్న. మనకి ఒక్క స్విమ్మింగ్ పూల్ ఉంది. కానీ వాళ్ళకి నదే ఉంది. మనకి ఒక కుక్క ఉంది. వాళ్ళకి 4 కుక్కలున్నాయి. మనకు చీకటి పడితే ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. వాళ్ళకి నక్షత్రాలే ఉన్నాయి. మనకు రక్షణగా గోడలున్నాయి. వాళ్ళకు రక్షణగా స్నేహితులున్నారు. మనకి టైమ్ పాస్‌కి మొబైల్సు, టీవీలు ఉన్నాయి. కానీ వాళ్ళకి మనసులోని ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి బంధువులున్నారు. కుటుంబ సభ్యులున్నారు. కుటుంబ సభ్యులతో కూర్చొని వాళ్ళు చక్కగా భోజనం చేస్తున్నారు. ఇవన్నీ గమనించిన నాకు ఏమర్థమైందో తెలుసా డాడీ? మనం ఎంత పేదవారమో అర్థమైంది" అని చెప్తాడు ఆ కొడుకు తండ్రితో. చూసారా? పసిపిల్లల మనసు ఎంత పవిత్రమైందో. ఏమంటారు?